జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన మధ్య లోక్సభ 4 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో పన్నులకు సంబంధించి బిల్లులు 2 ఉంటే 2 బిల్లులు క్రీడలకు చెందినవిగా ఉన్నాయి. ఇంతకీ ఈ బిల్లుల లక్ష్యాలేంటి? కొత్తగా వచ్చిన మార్పులేంటి? బీహార్ ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన మధ్య లోక్సభ 4 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో 2 పన్ను సంబంధితవి కాగా మరో 2 క్రీడా రంగానికి చెందినవి. ఈ బిల్లులు దేశ ఆర్థిక క్రీడా వ్యవస్థలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తాయని ప్రభుత్వం చెబుతుంది. నూతన ఆదాయపు పన్ను బిల్లు 2025, పన్ను చట్టాల సవరణ బిల్లు 2025లు లోక్సభలో మాచువాని ఓటుతో ఆమోదం పొందాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 13న మొదటి వెర్షన్ను సెలెక్ట్ కమిటీకి పంపగా కమిటీ సూచనల మేరకు మార్పులు చేసి తాజా వెర్షన్ను ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే 3 నిమిషాల్లో ఆమోదం పొందడం గమనార్హం. ఆదాయపు పన్ను బిల్లు 2025 దాదాపు 60 ఏళ్లుగా అమల్లో ఉన్న 1961 చట్టాన్ని సరళీకరిస్తుంది. 66 బడ్జెట్లలో జరిగిన సవరణలతో సంక్లిష్టమైన చట్టాన్ని సమీక్షించి సరళంగా మార్చాలని 2024 జులై బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ బిల్లు కొత్త పన్నులు విధించదు, ప్రస్తుత స్లాబులు రేట్లు మార్చదు, ఐటీఆర్ ఫైలింగ్ గడువులు, మూలధన లాభాల్లో మార్పులు లేవు. పాత చట్టంలో క్రితం సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ స్థానంలో పన్ను సంవత్సరం అనే పదం వస్తుంది. వేతనాల నుంచి డిడక్షన్లను ఒకే పట్టికలో సరళీకరించారు. బిల్లు 536 క్లోజులతో ఆదాయాలు, డిడక్షన్లు, అప్పీళ్లు, పెనాల్టీలు వంటి అంశాలను కవర్ చేస్తుంది. కొత్తగా వర్చువల్ డిజిటల్ అసెట్లపై 30% పన్ను, ఫేస్ లెవెల్ అసెస్మెంట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రూల్స్ ఉన్నాయి. ఇది 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మరోవైపు పన్ను చట్టాల సవరణ బిల్లు 2025 యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సబ్స్క్రైబర్లకు పన్ను మినహాయింపులు విస్తరిస్తుంది. యూపీఎస్ నుంచి రిటైర్మెంట్ సమయంలో 60% కార్పస్ మినహాయించబడుతుంది. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కు మినహాయింపులు, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సిసిడిలో మార్పులు ఉన్నాయి. బ్లాక్ అసెస్మెంట్లకు సంబంధించి సవరణలు కూడా ఉన్నాయి. మరోవైపు దేశ క్రీడా చరిత్రలో కొత్త శకానికి నాంది పడింది. జాతీయ క్రీడా సంఘాల్లో పారదర్శకత, అవినీతి రహిత పరిపాలన, అథ్లెట్ల సంక్షేమ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాతీయ క్రీడా బిల్లు 2025కు లోక్సభలో ఆమోదం లభించింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా మాచువాని ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. అదే రోజు నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు 2025 కూడా పాస్ అయింది. ఈ 2 బిల్లులను స్వాతంత్ర్యం తర్వాత క్రీడా రంగంలో అతి పెద్ద సంస్కరణగా మాండవీయ అభివర్ణించారు. ఈ బిల్లు 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే భారత లక్ష్యానికి కీలకమైన అడుగుగా నిలుస్తుంది. ఈ బిల్లు ద్వారా క్రీడా సంఘాల్లో పారదర్శకత, సత్వర న్యాయం, మెరుగైన పరిపాలన సాధ్యమవుతుంది. దేశ క్రీడా ఎకోసిస్టంలో గుణాత్మక మార్పులకు ఇది దోహదపడుతుందని మాండవీయ పేర్కొన్నారు. ఈ బిల్లు 1975, 1985లో ప్రారంభమైన క్రీడా సంస్కరణల ప్రయత్నాలకు 2011లోని నేషనల్ స్పోర్ట్స్ కోడ్కు కొనసాగింపుగా నిలుస్తోంది. అయితే గతంలో ఈ ప్రయత్నాలు పార్లమెంటుకు చేరలేదు. ఈ బిల్లు ద్వారా భారత్లో అవినీతి రహిత ప్రపంచ స్థాయి క్రీడా వ్యవస్థ ఏర్పాటుకు బీజం పడనుంది. నేషనల్ స్పోర్ట్స్ బోర్డు అందుబాటులోకి రానుంది. ఈ బోర్డు జాతీయ క్రీడా సంఘాలను నియంత్రిస్తుంది. కేంద్ర నిధులు పొందాలంటే ఎన్ఎస్బి గుర్తింపు తప్పనిసరి. ఎన్నికల్లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, వార్షిక ఆడిట్ ఖాతాలు ప్రచురించకపోతే గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్ఎస్బికి ఉంటుంది. ఇక క్రీడలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు సివిల్ కోర్టు అధికారులతో నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. ఎన్నికల నుంచి అథ్లెట్స్ సెలక్షన్ వరకు వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్స్ తీర్పులను సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయవచ్చు. గతంలో 70 ఏళ్ల వయసు పరిమితి ఉండగా ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా సంఘాలు అనుమతిస్తే 75 ఏళ్ల వరకు పదవీ బాధ్యతలు నిర్వహించవచ్చు. అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్ వంటి కీలక పదవులకు గరిష్టంగా 3 టర్ములు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఈ బిల్లు ద్వారా క్రీడా సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయి. అయితే కేంద్ర నిధులు పొందని బీసీసీఐకి ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించింది. అథ్లెట్లకు రక్షణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, ఎన్నికల్లో అథ్లెట్ల ప్రాతినిధ్యం, సురక్షిత క్రీడా వాతావరణాన్ని ఈ బిల్లు నిర్ధారిస్తుంది. ప్రతిపక్షాలు ఈ బిల్లుపై సరైన చర్చకు అవకాశం ఇవ్వకుండా ఆందోళనతో సభను అస్తవ్యస్తం చేసినా ఈ బిల్లు ఆమోదం ప్రపంచ క్రీడా వేదికలపై భారత్ సత్తా చాటడానికి బలమైన పునాది వేస్తుందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా భారత క్రీడా రంగం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి సన్నద్ధమయ్యేందుకు బలమైన వ్యవస్థ ఏర్పడనుంది. తాజాగా లోక్సభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ బిల్లులు తదుపరి రాజ్యసభకు వెళ్లనుంది. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో కొత్త చట్టంగా మారనుంది.